హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్ -123. ఫ్రెండ్స్, ఇక్కడైతే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే నా డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మంచిగా పెసరట్టు అయితే పిల్లలకి టిఫిన్గా అయితే వేసి చేద్దామని అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, చట్నీ కూడా ఆల్రెడీ ప్రిపరేషన్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ మంచిగా. ఇక్కడ ఈరోజు వచ్చేసి పెసరట్టు నేను మంత్లీ సర్కిల్లో కూడా చూపించాను కదా ఫ్రెండ్స్. మా పిల్లలు పెసరట్టు అడిగినందుకు ఒక ½ కేజీ పెసలు తెప్పించేసుకున్నాను అనేసి. సో ఇంక పెసరట్టు అయితే చేసేద్దామని మంచిగా నైటు పెసలు, కొన్ని బియ్యం, రేషన్ బియ్యము, కొన్ని ఉద్దిబేళ్ళు కలిపి నైట్ అంతా నానబెట్టేసాను ఫ్రెండ్స్. ఇంకా మార్నింగే లేసేసి తొందరగా లేసేసి మిక్సీ పట్టేసుకొని పెసరదైతే చూడండి, ఇక్కడ మంచిగా పెసరట్టు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలు అప్పుడప్పుడు ఇట్లా అడిగినవి చేసి పెట్టడం కన్నా ఇంకా అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది ఫ్రెండ్స్, చెప్పండి. సో అందుకనేసి ఇక్కడ మంచిగా పెసరట్టు అయితే వేస్తున్నాను. బాగా తింటారు ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే పెసరట్టు. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలా పెసరట్టు కూడా వేసుకొని తింటే బాగుంటుంది అనేసి ఇంకా పెసరట్టు అయితే వేస్తాను ఫ్రెండ్స్. నా పెసరట్లు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోద్దండి. నా వీడియోస్ కనుక నచ్చితే అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మంచిగా అయితే వేడివేడిగా పిల్లలకి పెసరట్టు వేసేస్తున్నాను. మా ఆయన కూడా ఇంకా డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పేస్తే ఇంకా ఆయన కూడా పెసరట్టు తినేస్తాను, నాకు కూడా వేసేసే టిఫిన్ అని చెప్పేశాడు ఫ్రెండ్స్. మరి క్యారియర్కి ఎట్లా ఇప్పుడే వంట చేయనా అన్నం పప్పు అంటే వద్దులే, పెసరట్టు చేసేసి పెసరట్టే కట్టు, నాకు మళ్ళీ మధ్యాహ్నం కూడా ఒక 2 చాలు అని చెప్పాడు ఫ్రెండ్స్. సో ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా పెసరట్టు ఆయన తినేసి ఒక 2, మళ్ళీ ఒక 2 క్యారియర్ అయితే తీసుకొని వెళ్తున్నాడు అనమాట. సో పిల్లలు అయితే పెసరట్టు తినేసి స్కూల్కి వెళ్ళిపోతారు, నేను పెసరట్టు తినాలి. తర్వాత ఇంకా మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ అయితే పిల్లలు వచ్చేసరికి అన్నం పప్పు అలా అయితే ప్రిపరేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి చేశాను అని అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. చందు వ్లాగ్స్. చూడండి, ఇక్కడ చట్నీ కూడా సూపర్గా వచ్చిందనమాట. సో చట్నీ మంచిగా వేడివేడిగా పెసరట్టు చూడండి, ఇక్కడ 4 ప్రిపరేషన్ అయిపోయాయి ఫ్రెండ్స్. మా బాబు అయితే మంచిగా 3 తిన్నాడు ఫ్రెండ్స్, ఏమనుకోద్దండి, 3 తిన్నాడు. ఎందుకంటే చిన్న బాబుని ఆయన కూడా బాగా తింటాడు ఫ్రెండ్స్. సో 3 తిన్నాడు. మా పాప 2 తినింది, మా ఆయన కూడా 2 తిన్నాడు అంతే, నేను ఒక 2 అలా అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. మంచిగా అయితే చూడండి, అక్కడ ఇంకా పెసరట్లు అయితే ఇంకా అయిపోయినాయి, వేసేసేసాను, తిన్నారు. ఇంకా వాళ్ళైతే ఉన్నారు ఫ్రెండ్స్, ఇంకా వెళ్ళలేదు, ఇంకా టైం ఉండిందనమాట. సో వాళ్ళు ఉండగానే నేను రిలాక్స్ అయితే కాకుండా అక్కడ చూడండి నా కిచెన్ ఎలా ఉందో కదా, అంతా చిందర వందరగా ఉందో చూడండి, ఎక్కడక్కడ ఉన్నాయి అంట్లు అయితే ఆ సింక్ నిండిపోయింది ఫ్రెండ్స్. సో అప్పుడే కడిగేసుకుందాం అనేసి అయితే ఇక్కడ మంచిగా సామాన్లు అన్నీ అయితే కడిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చూడండి మంచిగా అయితే నేను ఇక్కడ అన్ని అంట్లు అయితే కడిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎర్లీ మార్నింగ్ కాఫీ పెట్టుకొని తాగినవి, పిల్లలు పెసరట్లు తినినవి, మేము తినిన ప్లేట్లు అన్నీ సింక్ అయితే నిండిపోయింది. స్టవ్ క్లీన్ చేసుకోవాలి, గ్యాస్ కట్ట క్లీన్ చేసుకోవాలి. సో ఒక ఇంటి ఇళ్ళకి తప్పని పనులు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. సో నేనైతే చాలా హ్యాపీగానే చేసుకుంటాను అనమాట. వెంటనే ఎప్పుడు పని అప్పుడు అయిపోవాలనేసి అయితే చేసుకుంటాను. ఎప్పుడో ఒకసారి అలుపు వచ్చింది అన్నప్పుడైతే అలా వదిలేసుకుంటాను, కానీ ఆల్మోస్ట్ ఎక్కువ శాతం ఫ్రెండ్స్ 100కి 99% నేను ఎప్పుడు పని అప్పుడు చేసుకోవడానికే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఏదో హెల్త్ బాగాలేదు అన్నప్పుడే అది కూడా ఒక ½ అన్ అవర్ అట్లా రిలాక్స్ తీసుకుంటాను, కానీ అది పని ఉన్నిందంటే అసలు మైండ్లో అక్కడ పని ఉంది అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకనేసి ఎప్పుడప్పుడు సామాన్లు కడిగేసుకోవడము, గ్యాస్ కట్ట కడిగేసుకోవడం అన్నీ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా అందరు తినేసాం కాబట్టి మంచిగా చూడండి ప్లేట్లు అన్నీ కడిగేసుకుంటున్నాను అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అయితే నాకు మంచి మోటివేషన్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, నా వీడియోస్ కూడా చూస్తున్నారు అనేసి అయితే ఉంటుంది. సో మంచిగా అయితే మొదటి నుంచి చివరి దాకా అయితే నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక నచ్చింది, బాగా చేస్తుంది అక్క అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోద్దండి. చూడండి, ఇక్కడ అంట్లు, ప్లేట్లు, మిక్సీ జార్లు అన్నీ కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. అస్సలు చూడండి ఎంత ఫాస్ట్గా కడిగేసుకుంటున్నానో. ఇక్కడ ఇది ఎంత క్లీన్ చేసేస్తే ఇక్కడతో అయితే ఈ పని అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మధ్యాహ్నానికి అయితే మంచిగా అన్నం, మొన్న మా ఆయన సర్కుల్లో కూడా మంచిగా వెజిటేబుల్స్ అన్నీ అయిపోయింది రాసిచ్చాను కాబట్టి మంచిగా పాలకూర, కొత్తిమీర, మెంతిం కూర అన్నీ తెచ్చిపెట్టాడు ఫ్రెండ్స్. సో పాలకూర పప్పు తయారు చేయాలైతే మైండ్లో ఉంది మధ్యాహ్నానికి. సో ఇక్కడ చూడండి గ్యాస్ కట్టు కూడా ఎలా ఉంది ఫ్రెండ్స్, అంతగా అదేంది మిరపకాయలువి పొట్టు, ఎల్లిపాయలు పొట్టు, మిరపకాయలువి అన్నీ చూడండి. సో ఇవన్నీ నేను ఇప్పుడు తీసేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియోలో కూడా నేను కిచెన్ కూడా ఎలా క్లీన్ చేసుకున్నాను అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియోస్ చూసి ఒకళ్ళు మీకు కూడా మోటివేషన్గా కలిగితే మంచిగా అయితే పనులు చేసుకోండి ఫ్రెండ్స్, సరేనా? ఎందుకంటే అలాగే మనం
ప్రతి అమ్మాయి ప్రతి ఇల్లాలైతే ఇలా మోటివేషన్గా ఉంటూ మన పనులు మనైతే చక్క చేసుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదేదో అంటారు కదా ఫ్రెండ్స్, మంచిగా సామెత, ఇల్లు చూసి ఇల్లాలను చూడండి అన్నట్టు మనం ఇల్లు మంచిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అసలు ఇల్లాలు ఎలా ఉన్నా పర్లేదు కానీ ఫస్ట్ ఇల్లు నీట్గా పెట్టుకున్నాం అనుకో, వచ్చిన వాళ్ళు అబ్బా ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుందే, ఎవరబ్బా అమ్మాయిని చూడాలనుకుంటారు అనమాట, ఎలా ఉందో ఇంటి ఇల్లాలు అన్నట్టు. సో మంచిగా అయితే మనము ఇల్లుని చూసి ఇల్లాలను చూడమన్నారు. సో కాబట్టి మనం మంచిగా ఇల్లునైతే మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. కిచెన్ కానీ హాల్ కానీ ఇల్లుని శుభ్రంగా పెట్టుకోవడం, ఇలా అయితే మంచిగా అయితే క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ స్టవ్ కూడా క్లీన్గా చేసేసాను, ఎంత బాగుందో కదా. ఇప్పుడు అమ్మాయ నా కిచెన్ మళ్ళీ మొదటికి వచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. అలా పెట్టుకున్నానా, అయిపోయింది అక్కడితో నీట్గా. మళ్ళీ మంచిగా మధ్యాహ్నానికి అయితే ఇంకా పాలకూర పప్పు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న మెంతం కూర కట్టలు అయితే ఒక 2 తెప్పించుకున్నాను ఫ్రెండ్స్. నాకు అస్సలు మెంతం కూర కొత్తిమీర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అస్సలు కాయగూరలో వెజిటేబుల్స్లో అయితే నేను ఖచ్చితంగా చిన్న మెంతం కూర కొత్తిమీర అయితే వాడుతూనే ఉంటాను ఫ్రెండ్స్. అవి హెల్త్కి చాలా మంచిది, అలాగే మనకు టేస్ట్ కూడా సూపర్ వస్తుందన్నమాట. వెజిటేబుల్స్ కానీ పప్పు కానీ మనం ఇలా చిన్న మెంతం కూర కొత్తిమీర కనుక కట్ చేసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసుకొని వంటల్లో ప్రతి వంటలో కనుక మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, కొత్తిమీర ఈ మెంతం కూరలో చాలా మంచిది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ప్రతి వంటలోనైతే చిన్న మెంతం కూర ఫ్రెండ్స్, పెద్దది కూడా కాదు, చిన్న మెంతం కూర అని దొరుకుతుంది, అది ఈ కొత్తిమీర ఖచ్చితంగా వాడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ పాలకూర పప్పు అయితే ప్రిపరేషన్ చేద్దామనేసి అయితే చూడండి ఇక్కడ పాలకూర కట్టలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి కొత్తిమీర, ఇది మెంతిం కూర ఫ్రెండ్స్. వీటన్నిటిని శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కడుక్కొని తర్వాత అయితే పప్పు ప్రిపరేషన్ అయితే చేయాలి. పాలకూర పప్పు రైస్ మధ్యాహ్నానికి పిల్లలు వచ్చేసరికి రెడీ చేసేస్తానమాట. చూడండి ఇక్కడ పాలకూర కూడా నేను శుభ్రంగా అయితే కడిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను అక్కడ ట్యాప్ వాటర్ అయితే పట్టుకోను ఫ్రెండ్స్, ఎక్కువ శాతం అయితే ఇలా కడగడానికి బిందెల్లో పట్టుకుంటాం కాబట్టి ఇంక ఉన్నాయి కదా బిందెల నీళ్ళు అనేసి బిందెలే వాడతాను అనమాట. బిందెలు అయిపోయినాయి అన్నప్పుడైతే ఆ ట్యాప్ వాటర్తో కడుగుతాను, లేదంటే ఆల్మోస్ట్ బిందెల నీళ్ళే కడగడానికి వంటకి కూడా వాడుకుంటాను ఫ్రెండ్స్ నేను. ఇంకా అప్పుడు బ్యాళ్ళు మంచిగా పప్పుకి వేసుకుందామంటే కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ డబ్బాలో బ్యాల్లో, అప్పుడు సగం వేసేసాను, ఇంకా సగం వేసేసుకుందాం ఇంక మొత్తము అనేసి ఇంకా అలా ఫుల్ఫిల్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు అయిపోతే అప్పుడే డబ్బాల్లో వేసుకుంటాను ఫ్రెండ్స్, అంతేగాని ముందుగానే అయితే వేసి పెట్టుకొని నీట్గా అయిపోవాలి ఫ్రెండ్స్. డబ్బా ఖాళీ కావాలి నాకు, అప్పుడు ఆ డబ్బాల్లోనైతే తెచ్చిన సరుకుల్ని మళ్ళీ అలా నింపేసి పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ ఇవన్నీ మిగిలే కదా ఫ్రెండ్స్, ఇవి చిన్న డబ్బాలు అయితే వేసుకుంటున్నాను. ఇవి అప్పుడు ఉప్మాలకి వేసుకోవడానికి అలా ఉంటాయని ఒక చిన్న డబ్బాల్లోనైతే అలా కొన్ని వేసేసి అయితే స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను. ఇక్కడ చూడండి మంచిగా పచ్చిమిర్చి అయితే ఇంకా అన్నీ వాటి తొడాలు అయితే తీసేసాను ఫ్రెండ్స్. ఇంకా మంచిగా శుభ్రంగా కడిగేసుకొని ఇంకా చూడండి మనం పాలకూర పప్పు కొంచెం గట్టిగానే చేసుకుంటాం కాబట్టి సరిపడా వాటరే వేసేసుకొని ఇంకా అందులో కావాల్సిన పసుపు వేసేసాను. చూడండి ఇక్కడ మంచిగా పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని అయితే వేసేసాను. చింతపండు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి కొత్తిమీర మెంతిం కూర పాలకూర అన్నీ కడిగేసి పెట్టుకున్నాను కదా, వాటి అన్నిటిని వేస్తున్నాను అనమాట. నేను ఈ పాలకూర పప్పులో మాత్రానికి ఫ్రెండ్స్ అస్సలు టమాటో అయితే వాడను, ఎందుకంటే పాలకూర టమాటో కలిస్తే అందులో విత్తనం ఒక రాయిలాగా స్టోన్ లాగా ఏర్పడి కిడ్నీలో చేరుతుందని అయితే చెప్తారు. కాబట్టి అస్సలు పాలకూరలో నేను టొమాటో అయితే అస్సలు వేయను ఫ్రెండ్స్ టమాటో. కాబట్టి చింతపండు వేసుకుంటే చాలు ఫ్రెండ్స్, పులుపుకు తగినట్టు చింతపండు. సో ఇంగువ కూడా వేస్తాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా నేను ఇంగువ అయితే ఖచ్చితంగా వాడతాను ఫ్రెండ్స్. పప్పులకైతే తాలింపు కానీ ఇలా పప్పులో ఉడికేటప్పుడే కానీ వేయడము. తర్వాత పైన చూడండి కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాను ఫ్రెండ్స్, బాగా సూపర్గా టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇంకా ఒక 5-6 విజిల్ పెట్టేసుకుంటే పప్పు మంచిగా అయితే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా సో మా ఇంట్లో ఈరోజు మధ్యాహ్నానికి మంచిగా పిల్లలు వచ్చేసరికి తినడానికి మాకు వేడి పాలకూర పప్పు అన్నం అయితే రెడీ ఫ్రెండ్స్. అక్కడ చూడండి బట్టలు కూడా వేసేసాను అనమాట. సో వాషింగ్ మిషన్ దాని పని అది చేసుకుంటుంది ఫ్రెండ్స్. చూడండి మిషన్ కానీ లేకపోతే మనకి బట్టలు ఎప్పుడు ఉతికే వాళ్ళం ఫ్రెండ్స్, ఈ వంటలు చేయడానికి ఏ టైం సరిపోతుంది మనకి ఆడవాళ్ళకి. సో ఏదో దేవుని దయ వల్ల మంచిగా మిషన్ వచ్చింది కాబట్టి ఈ మిషన్ పని ఆ మిషన్ చేసుకుంటుంది, ఎన్ని బట్టలు ఎన్ని ట్రిప్పులైనా వేయి అక్కడ నీట్గా అయిపోతుంటాయి. సో ఇక్కడైతే చూడండి అక్కడ పప్పు పెట్టేశాను, ఇంకా విజిల్స్ కూడా వేసేసింది. ఇక్కడ శుభ్రంగా అయితే ఇంకొక గ్లాస్ రైస్ తీసేసుకొని రైస్ కుక్కర్లో కడిగేసుకొని అయితే ఇక్కడ రైస్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా సో ఇక్కడ రైసు అక్కడ పప్పు కూడా మంచిగా విజిల్స్ అయితే వేసేసింది ఫ్రెండ్స్. ఇంకా పప్పునైతే మెదుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను, ఇంకా విజిల్స్ కూడా అయిపోయినాయి. ఆవిరంతా తీసిన తర్వాత నిదానంగానే మనం మూత తీయాలి ఫ్రెండ్స్. కొంచెం ఆవిరున్నా కూడా సౌండ్ వచ్చేస్తుంది, సో ప్రమాదాలు కూడా జరగచ్చు కాబట్టి మనం కొంచెం నిదానంగా కానీ ఆవిరి వెళ్ళేంత వరకు ఉండేసి రాముకోవాలి ఫ్రెండ్స్. పప్పు అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని నేను మంచిగా కింద కూర్చొని అయితే మంచిగా మెదుపుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాత పైకి పెట్టాను అనమాట. కింద కూర్చొని మెదుపుకునేది అయితే మీకు వీడియోలో చూపిలేదు ఫ్రెండ్స్. ఇక్కడ
ఇంకా చూడండి మొత్తం చూపించేస్తున్నాను మంచిగా మీద అయితే పాలకూర పప్పుని మెదుపున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోద్దండి. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అస్సలు పాలకూర పప్పు. మెయిన్ అందులోకి కొత్తిమీర, చిన్న మెంతం కూర, పచ్చిమిర్చి, ఇంగువ, అలాగే చింతపండు, అంతే ఫ్రెండ్స్. టమాటో అయితే వేయొద్దండి, చాలా బాగుంటుంది. సో నా డైలీ రొటీన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు ఉండాలి. చూడండి ఇక్కడ పప్పు అయితే మంచిగా అయిపోయింది ఫ్రెండ్స్. అక్కడ కనుక మా పాప ఉంటే ఆ టైంలో పప్పు గుత్తునైతే మంచిగా నాకేది ఫ్రెండ్స్, మంచిగా టేస్ట్ భలే ఉంటుంది మమ్మీ అని అయితే నీట్గా చేసేస్తుంది అనమాట. మా పాప లేదు కాబట్టి ఇంక దాన్ని కడిగేశాను. సో ఇక్కడ చూడండి మంచిగా అయితే పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మంచిగా తాలింపు ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా పప్పు, చారు ఏదైనా కూడా మంచిగా సూపర్గా వచ్చింది. రసమైనా ఏదైనా అంటే తాలింపు ఫ్రెండ్స్. తాలింపు కనుక మంచిగా పెట్టామనుకోండి, తాలింపు వల్ల ఇంకా టేస్ట్ ఏమవుతుందంటే రెట్టింపు అవుతుంది ఫ్రెండ్స్ అస్సలు. సో ఇక్కడ చూడండి ఖచ్చితంగా నేను పాలకూర పప్పులోకి అయితే ఎండుమిర్చి వేస్తాను ఫ్రెండ్స్. ఆ ఎండుమిర్చి తినేది నేను ఒక్కటే ఫ్రెండ్స్, మరి మా ఆయన తినడు. దాంట్లో రసము మేము పిండుకుంటాడు కానీ అన్నంలోకి ఎండుమిర్చి అయితే తినడు, కానీ నేనైతే ఎండుమిర్చి బాగా తింటాను ఫ్రెండ్స్, కారము. సో ఇక్కడ చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది, ఆవాలు జీలకర్ర వేసేసాను, ఎండుమిర్చి వేసేసాను. అక్కడ కరివేపాకు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఇంకా కరివేపాకు వేయాలి. సో ఇంక తాలింపు ఇచ్చేస్తే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా పప్పు అయితే. కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచిగా తాలింపు అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. పప్పు వేయడం అసలు ఎంత మంచి స్మెల్ వచ్చిందో ఫ్రెండ్స్, ఇంకా అసలు తాలింపు ఇస్తుంటేనే. మా పక్క వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా పప్పు చేస్తే తాలింపు వాసన ఎంత బాగా వస్తుంది కదా అనేసి అన్నారు ఫ్రెండ్స్. ఇంకా రోజైతే ఎవరైనా కూడా పప్పు చేయండి తాలింపు పెడితే గుమ్మ వాసన బయటకు వచ్చేస్తుంది అనేసి. అండ్ ఇక్కడైతే మంచిగా పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీ ఇంట్లో లంచ్కి ఏం చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి మంచిగా పాలకూర పప్పు రెడీ. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్. ఇలా వేడి వేడి అన్నం, పాలకూర పప్పు, నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి అన్నం అయితే ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్. ఇంకా అన్నం ఇంకొక 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.